పెళ్లి చేసుకుంటావేంట్రా? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. కన్నప్ప మూవీ ఇండస్ట్రీ అన్నది ఎంత నిజమో నాకు వంటొచ్చు అన్నది అంతే నిజం. చిన్నప్పుడు 10th క్లాస్ పాస్ అయితే లైఫ్ సెట్ అయిపోద్ది అనడం, వంట వీడియోలు చూసి టేస్ట్ చూడకుండానే బాగుంటాయి అనుకోవడం బిగ్గెస్ట్ స్కామ్స్ ఇన్ లైఫ్ భయ్యా. మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి ముందే చెప్తున్నా భయ్యా. వీటిని పఫ్ షీట్స్ అంటారు. యూఎస్ లో చాలా మార్కెట్స్ లో దొరుకుతాయి. ఇండియాలో వాళ్ళు నన్ను వేసుకోకండి, ఇండియాలో కూడా చాలా స్టోర్స్ అండ్ అమెజాన్ లో కూడా దొరుకుతాయి. మీకు కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి, నేను మీకు డైరెక్ట్ లింక్ పంపిస్తాను. మనిషి అంటేనే మంచోడు. సో ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకోండి, మీ ఇష్టం. అరౌండ్ ఒక 12 to 15 minutes. ఫస్ట్ ఆనియన్స్, క్యారెట్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకోండి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని క్యారెట్స్, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని మీకు కావాల్సినంత సాల్ట్ వేసుకొని కలుపుకోండి. సో ఇప్పుడే ఫ్రిడ్జ్ లో నుంచి బయటకు తీయడం వల్ల అప్పుడే పెట్టిన గుడ్లాగా గట్టిగా ఉంటాయి. కాసేపు పేషెన్స్ తో వెయిట్ చేస్తే బాయిల్డ్ ఎగ్ లాగా మెత్తగా అవుతాయి. ఆబ్వియస్లీ మనకు తొందర ఎక్కువ కాబట్టి ఆపుకోలేక ఒక 15 seconds ఓవెన్ లో పెట్టి ఓవెన్ లో పెట్టినాక ఏం జరిగిందో మన పొలంలో మొలకలు వచ్చినాయి. పఫ్ షీట్స్ మెత్తగా అయినాయి. గ్యాప్ లో ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. పఫ్ షీట్స్ కోసం ఈ ఫ్లోర్ కి స్నానం చేపించి క్లీన్ చేసుకుని ఫ్లోర్ మీద మైదా వేసుకుని సో ఈ స్టార్ ఐటమ్ తీసుకొని మన పఫ్ షీట్స్ కి కొంచెం పెద్దగా అంటే మన కర్రీ పట్టే సైజ్ లో చేసుకుని కట్ చేసుకోవాలి. మిగతా అది పార్ట్ 2 లో చూద్దాం భయ్యా.